హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. చెప్పండి మేడం. మార్చియాలి ఈ టైం మ్యాప్ ప్రకారం. వెళ్ళారు గుడ్డు. టీ తాగుతావా నువ్వు? అదేగా. ఇప్పుడు మనం ముందుగా వచ్చేసి మన మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుందామండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాము. ఎందుకంటే మన వర్షాలకి బయటికి రావద్దు అన్నారు కదండి, అందుకే బయటికి రాలేదు. అందుకే బయటికి రాలేదు. వచ్చి చాలా రోజులు అయ్యింది. మా వారు ఆయన ఫ్రెండ్స్ వచ్చారు, నేను రాలేదండి. అందుకని ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి మన మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. వంకాయలు అయితే వచ్చి ఉన్నాయండి. వంకాయలు ఇగో వైట్ వంకాయ హార్వెస్ట్ చేయాలండి, కానీ ఇప్పుడు నైట్ చీకటి అయిందండి చాలా. ఇదిగో గడ్డి పెరిగిపోయిందండి, వర్షాలకు బాగా విపరీతమైన గడ్డి పెరిగింది. పచ్చిమిరపకాయలు కూడా వచ్చాయి, బాగానే వచ్చినాయండి. ఇగో పచ్చిమిరపకాయలు మొత్తం పాదు అల్లేసిందండి. ఏం పాదు? దోసకాయ పాదు అల్లేసింది మొత్తం అంతాను. ఈ గడ్డి ఒకసారి చూపియండి. గడ్డి మొత్తం విపరీతమైన గడ్డి బాగా వచ్చిందన్నమాట. అందుకనే నేను లోపలికి వెళ్ళాలంటే చీకటి అయింది. మరి మనం వర్షాలకి ఏదన్నా వచ్చి అందులో ఏమైనా దాకుందో ఏమో నాకు తెలియదు. ఆ భయానికి ఇంకా చీకటి అయిందని నేను వెళ్తలేదు లోపలికి. అయితేని బెండకాయ అయితే ఆకు అయితే లేదు కానీ పోయింది, కానీ బెండకాయలు అయితే అగో సిటార కొమ్మని మిఠాయి పొట్లం అన్నట్టు ఇదేదో ఇగో పైన కాస్తున్నాయండి. ఇంకా బాగానే కాస్తున్నాయండి, మంచిగానే కాస్తున్నాయి. ఎవరు వచ్చారు? అన్నోళ్ళు వచ్చారు. బాగానే కాస్తున్నాయండి. కందులు బాగానే వస్తున్నాయండి. చెట్టు కొట్టేసాం కానీ కందులు బాగా వస్తున్నాయి. హార్వెస్ట్ అంటూ ఇప్పుడు లేదు. లోపలికి వెళ్తే మంచిగా కొంచెం బీరకాయలు అక్కడక్కడ కనిపించినాయండి. ఇందాక ఒకసారి నేను ఒక రౌండ్ వేసి చూశాను వచ్చిన తర్వాత. అక్కడక్కడ బీరకాయలు అయితే బాగానే ఉన్నాయి. మరి అవి మంచిగా ఉన్నాయా లేదా, పుచ్చి వచ్చినట్టే కనిపిస్తున్నాయి నాకు. మంచిగా ఉన్నాయో లేదో తెలీదు క్లియర్గాను.
మార్నింగ్ అయితే వెళ్ళి నేను చూస్తానండి, చూసి చూపిస్తాను. హార్వెస్ట్ ఏదైతే చేస్తానో అది చూపిస్తానండి మీకు. ఇంక ఈ వర్షాలకి గడ్డి పెరగడం కానీ ఫామ్ హౌస్లో పని కానీ బాగానే ఉన్నదండి. చెప్పాలనుకుంటే మొక్కలన్నీ తీయాలి. అదొకటి ప్రతిసారి మేము దసరాకి మన దీపావళికి మనకి బంతి పూలు వచ్చేటట్టు పెట్టేవాళ్ళమండి, బంతినారు ప్రతిసారి. ఈసారి అది మిస్ అయ్యాం, చాలా బాధగా ఉంది. ఇవే ఎల్లో పువ్వులన్నీ పక్కంట వచ్చాయి కదండి, గౌరమ్మ పువ్వులని, అవి తీసి నారటి పక్కకి పెట్టాము. అవి అంతంత మాత్రమే వస్తున్నాయి అన్నమాట. అవి ఫుల్గా ఏమీ రాలేదు. అందుకే ఎప్పుడు బంతినారు అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేవాళ్ళము. ఈసారి ఈ వెజిటేబుల్స్ ఇవి ఉండడం వల్ల నాకు అటు సైడ్ పెట్టడానికి లేదు. చామంతిలే ఉన్నాయి అటు సైడు. ఆ చామంతి కూడా పూత మంచిగా ఉన్నాయండి, మంచి సిగురు వచ్చి బాగా వచ్చినాయి, గుబురుగా వచ్చినాయి. కానీ కాస్తాయండి, మనకి డిసెంబర్కి వస్తాయేమో చామంతులు నాకు తెలిసి. అటు అయితే బంతినారు పెట్టడానికి లేదు, ఇటు పెట్టడానికి ఉంది, అవకాశం లేక పట్టలేదు ఈసారి. అదే ఒక్కటే బాధ అనిపిస్తుంది. ప్రతిసారి దసరాకి పెట్టుకునేదాన్ని, ఈసారి నాకు అవకాశం కుదరక ఈ వర్షాల వల్ల, మా వారు కొంచెం బిజీ ఉండడం వల్ల, ఆయన బిజీ ఉంటే నన్ను వీడియో ఎవరు తీస్తారండి నేను వచ్చినా కానీ. అందుకని కుదరక నాకు ఆయన తీసుకొస్తేనే నేను రావాలి. ఆయన వీడియో చేసినా చేయకపోయినా ఆయన నన్ను తీసుకొస్తే నాకు పెట్టడానికి కుదురుతుంది. ఆయనకి బిజీ ఉండి కొంచెం రాలేకపోవడం వల్ల నేను ఆ నారు పెట్టలేదు ఈసారి. ఇంతవరకు నేను మన ఫామ్ హౌస్లో అయితే విపరీతంగా ఈ వెజిటేబుల్స్ అన్నీ వచ్చినాయి. కానీ బెండకాయ అయితే బాగా వస్తుందండి ఈసారి. బెండకాయ ఒకటి, ఆ నిమ్మకాయ ఒకటి, వంకాయ కూడా కొంచెం అంతంత మాత్రమే ఉంది. టమాటా అంటారా, ఈసారి అయితేనండి ఒక్క టమాటా తిన్నది లేదు అసలేని. అంత అలా అయిపోయింది. ఆ గేదెలు ఏ ముహూర్తాన్ని తొక్కినాయో తెలియదు కానీ అలా చెట్టుకి ఒక కాయ లేదు, ఏమీ లేదు. ఆ వచ్చిన కాయలు కాస్త ఎలకల ఉడతలు తినేయటం అయిపోయింది. వచ్చిన కొద్ది కాయలు కూడా ఒకే ఒకసారి ఏమో కొన్ని కోసిన ఒక అరకిలోకి ఏమంతే. ఇంకంతే లాస్ట్, అదే ఫస్ట్ అదే లాస్ట్ అండి ఈసారి టమాటా అయితే. ఇంకంతకీ ఈసారి మొత్తం క్లీన్ చేయాలండి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ వర్షాలకి ఏ ఒక్కటి సరిగ్గా రావట్లేదండి. చెప్పాలనుకుంటే ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వర్షాకాలం టమాటా కానీ ఏదే కానీ బీరకాయ కానీ కొంచెం అంతంత మాత్రమే ఉన్నట్టున్నాయి. వచ్చినా పుచ్చులు వచ్చిపోతున్నాయి. అందుకే ఈసారి తెలుసుకుని పెట్టుకోవాలి, ఏది ఏ సీజన్లో ఏ టైంలో బాగా వస్తుందో దాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి ముందుకెళ్దాం. ఎందుకంటే అన్నీ హడావిడిగా ఎలాగంటే అలాగా వచ్చేస్తాయిలే అని పెట్టేసినా కానీ అవి మొండికేస్తున్నాయి, రావట్లేదు. ఏ టైం వచ్చే సీజన్ ఆ టైమే రావాలన్నట్టు వస్తున్నాయి అవి. ఈసారి టమాటా అయితే లేదండి మనకి. నేను లోపలికి వెళ్ళొచ్చండి. లోపలికి వెళ్ళాలంటే పువ్వు ఉంది, కోసుకురామంటారా? ఏం పువ్వు? అదే నందివర్ధన, గోవర్ధన కావాలా, తెమ్మంటారా? అది నందివర్ధన కాదు, గోవర్ధన కాదు. మరి ఏం వర్ధనండి? అది నందివర్ధన అన్నారుగా అప్పుడు కామెంట్స్లో కూడా చెప్పారు నందివర్ధన అని. నందివర్ధన పువ్వేనండి అది. పప్పాయ అయితే బాగా వచ్చినాయండి. అయ్యో కాయలు అయితే బాగా చెట్టుకి చూసారా మీరు? బొబ్బాస్కాయలు బాగా వచ్చినాయి. వెళ్ళేదా? వెళ్ళు. అంటే చేటైందండి. మరి మొన్నటిదాకా వర్షాలు, విపరీతమైన వర్షాలు పడ్డాయి, అందుకే భయం. ఈసారి ఇవి బాగా వస్తున్నాయండి. పసుపు అయితే బాగా వస్తున్నాయి. ఇగో బీరకాయలు ఉన్నాయండి, బీరకాయలు ఉన్నాయి. కానీ ఇవి ఎలా ఉన్నాయి అనేది తెలీదు. వచ్చినాయి కానీ పిందులు గట్ట ఎలా ఉన్నాయి, పుచ్చి వచ్చినాయి. ఆ చిక్కుడు పాదులు అయితే విపరీతంగా చిక్కుడు పాదులు పాటినాయి. కానీ కాయ అయితే రావట్లేదు. మరి ఏ మందులు మొక్కలు కొడితే వస్తాయేమో కానీ మనం అంత కొట్టేదైతే లేదు. ఇగో బీరకాయలు ఓయ్ పిల్లోడా, ఏమైంది పిచ్చి నీకు? పాము అంట, పాము. టెన్షన్గా వెళ్తుంటే అసలే మొన్నటిదాకా వర్షాలు పడ్డాయండి. ఇవేమో ఎలా పడితే అలా పెరిగిపోయింది, విపరీతమైన పిచ్చిగడ్డి పెరిగిపోయిందండి అసలేని. నాకు వెళ్ళాను, మామూలుగా అయితే వెళ్ళిపోయేదాన్ని. ఎంతో అంతో ఉంటే నేను లోపలికి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఈసారి వెళ్ళేలాగా లేదు. వాడు కూడా అదిగొచ్చి కేకేసాను కదా, భయపడ్డాను భయానికి. నేను కెవ్వమని కేకేసాను. మా టిల్లు చూడండి, అమ్మకి ఏమైందని ఉరుక్కుంటూ వస్తున్నాడు. ఇలా రా నాన్న టిల్లు, అగో నాన్న చూడు భయపడుతున్నారు నన్ను. నాన్నకి భయం లేదు అసలు, భయపెడతాడు. సరే ఇదిగో లోపలికి వెళ్తున్నాను. ఇది ఒక్క గోల్వే ఖాళీ ఉండిపోయిందండి. అబ్బా ఇటు రండి, పువ్వులు బలి వచ్చినాయి, తీయండి. ఇగోండి
ఎన్నో పువ్వులు వచ్చి ఇగో వాడిపోయినాయి. ఇగో చూడండి ఎంత తెల్ల మల్లె పువ్వులు ఇవైతే. ఇగో పప్పాయిలు అండి బాగా వచ్చినాయండి. పప్పాయి చెట్టుకి ఇవి మన దగ్గర విత్తనాలండి, చాలాసార్లు చెప్పాను కదా. చాలా బాగా వచ్చినాయి. అబ్బా ఈ ఫ్లవర్ అండి. అసలు దీని వాసన చూస్తేనే మతిమరుపు అన్నట్టు ఉంటుందండి, మై మర్చిపోతాం అన్నట్టు ఉంటుంది. వద్దులే, నీకు ఆల్రెడీ మతి మరుపు. నాకు అసలే మర్చిమరుపు అంట, నేను వాసన చూడకూడదంట. బాగానే ఉన్నారు మీరు. దానా ఇలా వచ్చేకిల్లు బాబు, వచ్చేయమ్మా బయటకు. ఇలాగా అడ్డపడి వెళ్ళి బంగారం ఇటు వచ్చే బంగారం పైన కూర్చో. ఇదిగు ఇక్కడ 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 కూర్చో. టిల్లు కటింగ్ ఉంచుకున్నావు టిల్లు. చెప్పాను కదండి మా ఓడు మొత్తం. ఇదిగో మా ఓడికి జుట్టు పెరిగింది, కళ్ళు ఎక్కడున్నాయి ముక్కు ఎక్కడుందో తెలియదు అని చెప్పాను కదండి ముందు వీడియోలో. ఇప్పుడు చూడండి ఇదిగో మా వాడు బాగానే వేయించాము, మొత్తం కటింగ్ వేయించేసాము. ఇప్పుడు నీట్గా ఉన్నాడండి, నీట్గా ఉన్నాడు మా బంగారు, నీట్గా ఉన్నాడు. ఇదండి ఫ్రెండ్స్ మా గుడ్డు బాబు. మా గుడ్డు బాబు బెంగగా ఉంటున్నాడండి. మా గుడ్డు బాబు చెప్పేదా. టిల్లు బాబుకి ఆకలి అవుతుంది. వెజిటేబుల్స్ విషయం గురించి వస్తే అదండి ఒక చిన్న ముఖ్యమైన విషయం ఒకటి చెప్పి ముగిస్తానండి నేను. ఏంటంటారు అది, త్వరలోనే మన మధ్యతరగతి వాళ్ళందరికీ అన్నమాట ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను. అదేంటంటారా, పుట్టిల్లండి. ఎక్కువ తరచూ మనం ఎక్కువగా వెళ్ళేది, ఆనందాన్ని పంచుకునేది, ఏదైనా చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే అది ఒకటేనండి, రాజు లైటే రాజు పుట్టిల్లండి. మన పుట్టినిల్లు కదా ఆ పుట్టిల్లండి. ఆ పుట్టిల్లు గురించి మనము ఈ విషయం గురించి ఏదైతే పుట్టిల్లు అని చెప్పానో ఆ విషయం గురించి అండి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. దాన్ని పక్కన పెట్టండి. ఇది మన మధ్యతరగతి వాళ్ళందరికీ చెప్పవలసిన శుభవార్త. అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు వచ్చేసి చీకటి అయింది, మనం లైట్లు వేసుకున్నాము. మాకు కూడా కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, కొన్ని తెచ్చుకోవాల్సిన సామాన్లు ఉన్నాయి. తెచ్చుకుని మనం ఈ నైట్ మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి రేపు మార్నింగు మనం హార్వెస్ట్ చేసుకుని హార్వెస్ట్తో పాటు మిగతా విషయాలు మాట్లాడుకుందామండి. అవేంటనేవి రేపు పొద్దున్న నా మాటల్లో మీరు విందురు కానీ. ఇదండి మరి సరేనా, మరి రేపు పొద్దున్న మాట్లాడదాం. చీకటి అయింది ఏమంటారు, ఓకేనా? గేట్ గడ్ లైట్లేనా. నేను మన సబ్స్క్రైబర్లకి స్టైల్గా చెప్దాం అనుకుంటాను. చెప్పు, అలాగే చెప్పు. ఇప్పుడు ఏదో స్టైల్గా చెప్దాం అనుకున్నానండి, మీకు రాలేదు చూసారా. నాకు అదే అంటారు కదా, మన జెన్యూనిటీ ఏదో ట్రై చేయాలనుకుంటే రాదండి. మన ఒరిజినలే డూప్లికేట్ అని మన మాట తీరు మార్చాలన్నా అది ఎవరికన్నా అవుతుందేమో కానీ నాకు అవ్వదు. మాట తీరు మార్చాలన్నా స్టైల్గా చెప్పాలన్నా అది నాకు రాదు. అది కానీ ఏం చేస్తామండి, నేను ఇంతేనండి, మరి అలాగే చెప్పగలుగుతాను. నా స్టైల్లోనే నేను చెప్తాను. మీకు అలా సంతోషం అనుకుంటే నాకు అదే సంతోషం. అది రండి మనం మళ్ళీ. అబ్బా వాతావరణం ప్రశాంతమైన లైఫ్ అంటే ఇంకేముండదండి, ఇదే అనిపిస్తుందండి. ఎంతో హాయిగా అనిపిస్తుంది, చల్లగా. ఈ పడ్డ వర్షాలకి మొత్తం గ్రీనరీ భలే ఉందండి. అసలేని ఫుల్ వర్షాలు పడ్డాయేమో, చాలా బాగుంది. దాన్న మా గుడ్డు హాయిగా పడుకున్నాడు చల్లగా. గుడ్డు బొజ్జు నాన్న, గుడ్డు అంటే చాలా తోక ఊపుతాడు. ఈ రెండింటిని కొంచెము అలవాటు పడాలన్నా అలవాటు చేయాలన్నా కొంచెం టైం. ఇప్పుడు పర్వాలేదండి, ముందు ఫస్ట్ వచ్చిన దానికంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం అర్థం చేసుకుంటున్నాయి. కాకపోతే చెప్పలేమన్నమాట, కొంచెం బాగా దగ్గరికి అయితే. నడు నాన్న, లోపల నడు. నువ్వు ఏ టైంలో సీరియస్ అవుతావు తెలియదు చూడు, అలాగే అవుతున్నాయి కూడా. నేను ఏ టైంలో సీరియస్ అవుతానంటే ఎందుకు అవుతాను, మిమ్మల్ని బట్టి నేను అవుతాను, అంతే కదా. లేకపోతే ఊరికనే మాకు పని పాట ఏముండదా? ఏముండదు మీకు, ఏముండదు. మేము ఒకరిని దొరుకుతాం లోకుగా మీకు. మరి మేము కూడా లోకువే కదా మీకు. మమ్మల్ని ఏమో ఊరికే వదిలేస్తారా మీరు? వేసుకుని పడిపోతారు మా మీద. అయ్యో
మరి మీరు చూపించవలసింది చూపిస్తే మేము నోరే మాకు దేవుడు ఇచ్చింది మాకు అదొక్కటే, అది కూడా లేకపోతే మీరు ఇంకా మమ్మల్ని ఆడిచ్చేస్తారుగా, మరి ఇంకేం చేయాలి. నడు నాన్న, ఆయన అలాగే అంటూనే ఉంటారు. నడు మన మట్టి వెళ్ళిపోదాం. నడు నడు. అమ్మ కొడుకులు అమ్మ కొడుకులు అమ్మ కొడుకులు అమ్మ కొడుకులు అమ్మ కొడుకులు నాన్న కొడుకులు అమ్మ కొడుకులు నాన్న కొడుకులు. ఇప్పుడు మనం మళ్ళీ ఏం గుర్తొచ్చింది? అక్కడ చెప్పడం కాదులే, మీతో మాట్లాడడానికి. చెప్పు. మనం బయటికి వెళ్ళేదండి, రైస్ తేవాలి. టిల్లుని తీసుకెళ్ళాలా? తీసుకుని వెళ్దాం, లేకపోతే రాజుగారిని వర్క్ చేసుకొని ఓ ఓ ఓ అని ఒకటే అరుస్తాడు. రాజుగారిని పని చేసుకొని వీడు.